ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక లక్ష్యాన్ని ప్రకటించారు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు 2027 మార్చి నాటికి రాష్ట్రంలో భూ వివాదాలను పూర్తిగా పరిష్కరించాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు. భూ సమస్యలను వేగంగా పరిష్కరించి గ్రామ స్థాయిలో ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న అల్లర్లు, తొక్కిసలాట ఘటనలు, డయేరియా కేసులపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అధికారులు తరచుగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు చేయాలని, నిర్లక్ష్యాన్ని అస్సలు సహించబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే, ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షల, ఇది కూడా అన్నదాత సుఖీవు కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్ లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం, వాళ్ళకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. రెండో కార్యక్రమం, ఈరోజు మీరు చూస్తే మిగిలినటన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాం. తల్లికి వందనం, పెన్షన్, పేదల సేవలో ఫస్ట్ ఎట్టా ఇస్తున్నాం, లేకపోతే మత్స్యకారులు కానీ, లేకపోతే స్త్రీ శక్తి, ఆల్ ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా అమలు చేద్దాం. రెండవది, ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంట్రడ్యూస్ చేసి, ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీల్ని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని, అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్ గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సబ్స్టేషన్ యాజ్ ఎ యూనిట్. మనం మైక్రో గ్రిడ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ రావడం, ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ ని ముందు తీసుకుపోవడం, ప్రొడ్యూసర్ కమ్